నమస్తే. ఈరోజు బీ5 ప్రేక్షకులకి ఒక మంచి ప్రోగ్రాం అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఆర్గానిక్ వల్ల మనుషులకు కలిగే లాభాలు ఏంటి, ఆర్గానిక్ వాడడం వల్ల ఎన్ని విధాల లాభాలు ఉంటాయనే అంశం పైన ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అనేక విధాలుగా ఆర్గానిక్ చాలామంది బావిల దగ్గర, పొలాల దగ్గర, చెట్ల దగ్గర అన్ని కూరగాయలు పండించడంలో ముందున్నారు. కానీ దీనన్నిటికి తోడు కోతుల బెడద ఎక్కువగా ఉండడం వల్ల రైతులు ఈ పంటలు పండించలేకపోతున్నారు. కానీ పట్టణాలలో మాత్రం ఎవరి బిల్డింగ్ల పైన వారు ఈ మామిడి తోటలు, ఈ అన్ని విధాల తోటలు ఇక్కడ పెట్టి పోషిస్తున్నారు. మరి ఈ ఆర్గానిక్ ద్వారా పెట్టడం, ఈ చెట్టు పెట్టడం ద్వారా మనుషులకు ఎంతో ఆరోగ్యంగా ఉంటుందని వారి మాటల్లో చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏ ప్రోగ్రాం చేసినా కానీ ఈ వంకాయలు, టమాటా, బీర, చిక్కుడు, తర్వాత ఇంకా తదితర పంటలు కూడా వేస్తూ ఉన్నారు. ఈ పైన ఉన్నటువంటి మనం చూస్తున్నటువంటి ఈ తోటని ఆర్గానిక్ సంబంధించింది. ఇక్కడ నెల్లుట్ల ఫౌండేషన్ అధినేత రవీందర్రావు గారు ఆయన బిల్డింగ్ పైన ఈ చెట్లు పెంచి ఇతను కూరగాయలను పండించడంలో మంచి ఆరితేరిన వ్యక్తి. ఈయన ఒక్కడే కాకుండా ఈ పండినటువంటి కూరగాయలని, పూల మొక్కల్ని కూడా స్వచ్ఛంద సంస్థలకు ఇస్తుంటాడు, పేదవారికి కూడా ఇస్తుంటాడు. కొన్ని మొక్కలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే పూల మొక్కలు, తర్వాత ఇంకా గోడు చిక్కుడు, బీర, తర్వాత ఇంకా వంకాయలు, టమాటా, బెండ తదితర పంటలు ఇక్కడ వేయటంలో ఈయన మంచి నేర్పరితనము కనబరుస్తున్నాడు. మరి అందరికీ కావాలంటే కూడా కొందరికి మొక్కల్ని ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆ మొక్కలతో పాటు ఏ విధంగా ఉంటుందనే విషయం పైన అతని మాటల్లో తెలుసుకున్నాము. ఇక్కడ ప్రతి వారు కూడా ఆర్గానిక్ వ్యవసాయాన్ని, ఆర్గానిక్ పంటల్ని పండించడంలో ముందున్నారు. ఇక్కడ తన బిల్డింగ్ పైన తన రిటైర్ అయిన తరం నుండి ఇక్కడ ఈయన తన మేడపైనే అన్ని రకాల మొక్కలు, పుదీనా, కొత్తిమీర, తర్వాత పాలకూర, తర్వాత ఇవన్నీ కూడా అతను పండించడంలో ఉన్నాడు. ఉదయం లేవగానే వీరికి నీరు అందించే కార్యక్రమం కూడా చేస్తుంటాడు. మరి ఈ కార్యక్రమంలో భాగంగానే అతను ఇక్కడ కావాల్సినటువంటి వస్తువులు సమకూర్చి ఇక్కడ అతనే స్వయంగా కూడా ఈ నీరు అందిస్తూ ఉంటాడు చెట్లకి. రిటైర్మెంట్ అయ్యాడు కాబట్టి ఎవరిని ఆశించకుండా, ఒకరి మీద శ్రమ అనుకోకుండా ఈ మొక్కల్ని అతడే స్వయంగా పంపించేస్తూ మళ్ళీ తర్వాత ఈ పంటల్ని కూడా అడిగిన వారికి అడిగినట్టుగా ఇస్తూ ఉంటాడు. కూరగాయలని కూడా అనాథాశ్రమాలకి, హాస్టల్స్కి సప్లై చేస్తుంటాడు. అంటే వచ్చిన వారికి ఇస్తుంటాడు ఫ్రీగా, డబ్బులు కూడా తీసుకోకుండా. ఒక స్వచ్ఛందంగా అతను చేసే కార్యక్రమాల్లో ఇది మొదటిసారి. మరి ఈ చెట్లు చూస్తుంటే, ఈ మొక్కలు చూస్తుంటే మనకు కూడా ఎంతో పెట్టాలని ఉత్సాహం చాలామందికి రావాలి అని ఈ నెల్లుట్ల రవీంద్రరావు గారు మాట్లాడుతున్నాడు. అతని మాటల్లో వింటుంటే నిజంగా కూడా మనకు మతిపోతుంది. ఇంత వయస్సు ఉండి కూడా ఈ చెట్లను పెంచడంలో ఇతను ముందుండి అందరికీ జీవనోపాధి కొంతమందికి కలిగించి పేదవారికి కూడా ఎన్నో రకాల సేవలు అందించాలనే ఉద్దేశంతో అతను ఉన్నారు. మరి ఆయనకి హ్యాండ్స్ అప్ చెప్పాలి.